స్నేహ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. చాలా మందికి వాస్తు గురించి చాలా సందేహాలు ఉంటాయి. మరి వాటిని మనకు తెలపడానికి ప్రముఖ వాస్తు నిపుణులు సుదర్శన్ వాణి పరిపూర్ణ వాస్తు అధినేత, వాస్తు రత్న, వాస్తు విభూషణ్ గుదిమెల్ల లక్ష్మీ నిరంజన్ స్వామి గారు మనతో పాటు ఉన్నారు. వాస్తుకు సంబంధించిన విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. నమస్కారం. గురుగారు, వాస్తు అని అంటారు కదా, అసలు వాస్తు అంటే ఏంటి? వాస్తుని ఎలా చూస్తారు? వాస్తు అంటే ఏమిటి? వాస్తు అంటే ఏమిటంటే వసతి ఏదైతే నివాస యోగ్యతాం వాస్తు. అట్లాగనే మనకు సనత్ కుమార్ వాస్తులో చెప్పినట్టుగా వస్తు రూపేణ ఇది వాస్తు. అట్లా మనకు మొత్తం 18 మంది మహర్షుల ద్వారా ఈ యొక్క శాస్త్రాన్ని మనకు భూమి మీదకి మహర్షుల ద్వారా అందించడం జరుగుతుంది. అయితే ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఒక్క క్రియకి కూడాను ఒక శాస్త్రం అనేది ఉంటూ ఉంటుంది. గణితం చేయాలి, గణిత శాస్త్రము, సామాజిక శాస్త్రము, అట్లాగనే సైన్స్కు సంబంధించిన శాస్త్రాలు, రసాయన శాస్త్రం, ఇట్లా అన్నీ ఉంటూ ఉంటాయి. అట్లాగనే మనం ఒక నిర్మాణం చేయడానికి మనకు మహర్షులు అందించినటువంటి శాస్త్రమే ఈ వాస్తు శాస్త్రం. అయితే ఇందులో కూడా మనకు చాలా రకాలు ఉంటుంటాయి. ఏమేమిటి అవి? జలవాస్తు, అట్లా దేవాలయాలకు చూసేటువంటి వాస్తు, మానవ నివాస గృహాలకు చూసేటువంటి ప్రక్రియ, పశువుల శాలకు చూసేటువంటి ప్రక్రియ, ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రక్రియలు. అంటే అక్కడ ఉండే నిర్మాణానికి అనుగుణంగా ఆ శాస్త్రంలో ఉండే నియమాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క వాస్తు శాస్త్రం అనేది మనకు నిర్మాణం ప్రకారంగా చేస్తూ ఉంటాము. అయితే ఇది నిర్మాణం అయిన తర్వాత చేయాలా, నిర్మాణం ముందు చేయాలనేది కూడా కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. అవునండి. నిర్మాణం ముందు చేస్తే ఏ విధంగా ఉంటుంది, నిర్మాణం తర్వాత చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే, రెండు కూడాను మనం పాటిస్తూనే ఉంటాము. అంటే కొన్ని సందర్భాల్లో ఈ వాస్తు శాస్త్రాన్ని మన జీవితంలో ఉపయోగించేటువంటి ప్రక్రియలో భాగంగానే కొత్త నిర్మాణం చేయడానికి ఒక రకమైనటువంటి విధి విధానాలు అమలుపరిస్తే, ఆల్రెడీ ఉంటున్నటువంటి గృహాన్ని చేయడానికి కూడాను దానికి సంబంధించినటువంటి విధి విధానాలని మనం పరిశీలన చేసుకొని ఆ నియమాల ప్రకారంగా మనం ఈ యొక్క గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఈ వాస్తు శాస్త్రానికి గృహము, ఫ్యాక్టరీసు, అట్లాగనే మనకు ఈ గృహ నిర్మాణాల్లో బహుళ అంతస్తుల భవనాలు, అట్లాగనే పరిసర వాస్తు, పరిసరాల గురించి కూడాను దీని మీద రీసెర్చ్ చేస్తే పరిసర వాస్తు, ఇట్లా అనేక రకాలైనటువంటి ఈ యొక్క నిర్మాణాలకి సంబంధించినటువంటి నియమాలను క్రమబద్ధీకరించి ఈ యొక్క శాస్త్రం ద్వారా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది గాలి వెలుతురు ఆయా దిక్కుల నుంచి గృహం లోపలికి రావటము, గృహం నుంచి బయటకు వెళ్తాం. వాస్తు శాస్త్రంలో మనం తెలుసుకోవాల్సిన ప్రక్రియ గాలి వెలుతురు ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ లెవెల్ అంటాము, ఒక దిక్కులోంచి వస్తుంది, ఒక దిక్కులోంచి వెళ్తుంది. అయితే ఇక్కడ ఏ దిక్కులోంచి రావాలి, ఏ దిక్కులోంచి వెళ్ళాలి అనేటువంటిది తదనుగుణంగా ఆ యొక్క సూత్రాల ఆధారంగా, నియమాల ఆధారంగా మహర్షులు మనకు అందించడం వల్ల మనం దాన్ని మన యొక్క గృహ నిర్మాణాల్లో ఉండేటువంటి వివిధ రూపాల్లో ఉండే గృహ నిర్మాణాలు, ఇప్పుడు చాలా రకాలు మనం చూస్తూనే ఉంటాం. గృహాలు మొత్తంగా 7 రకాల గృహాలు ఉంటాయి. అసలు మామూలుగా మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి మోడల్స్. దాన్నే ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో, రకరకాల మోడల్స్లో డూప్లెక్స్లని, మల్టీప్లెక్స్లని, రకరకాల బహుళ అంతస్తుల భవనాలు చేస్తూ ఉంటాం. మనకు ఉండేటువంటి ప్రథమంగా ఉండేటువంటి 7 రకాలు అంటే, ఇప్పుడు ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ రాకముందు మట్టి గోడలతో కట్టేటువంటి నిర్మాణాల్లోనే 7 రకాల నిర్మాణాలు ఉంటుంటాయి. వాటినే లేటెస్ట్ జనరేషన్కి కావాల్సిన రీతిలో మారుతుంది. మోడల్ అదే ఉంటుంది, వాడేటువంటి వస్తు రూపేణ ఇది వాస్తుని ఏదైతే అంటున్నా ఆ వస్తువుల యొక్క ప్రమాణాలు మారుతూ ఉంటాయి. తద్వారా ఆ నిర్మాణాల్లో ఎనర్జీ లెవెల్ని మనం బూస్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ వాస్తు శాస్త్రం అనేది మనిషి జీవిత కాలంలో తప్పనిసరిగా వినియోగించాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఈరోజు ఇక్కడ స్టూడియోలో కూర్చుంటున్నామంటే, స్టూడియోలో ఉండేటువంటి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడాను ఈ యొక్క వ్యక్తుల మీద అడాప్ట్ చేయబడి ఉంటుంది. ఆ వచ్చేటువంటి విధానం లోపల గదిలోకి రావటం, గదిలోంచి బయటకు వెళ్తాం. అట్లాగే దీనికి ఆనుకుని ఉండేటువంటి గదుల వలనగా వచ్చేటువంటి ఎనర్జీ లెవెల్ని పరిసర వాస్తు అంటుంటాం. ఇట్లా పరిసర వాస్తు చూసుకుంటూ శాస్త్ర నియమాలను అనుసంధానం చేసుకుంటూ మనం ఆ యొక్క ఎనర్జీ లెవెల్ని
ఎక్కడి నుంచి ఎట్లా తీసుకోవాలో తీసుకొని సరైన నిర్మాణాలు చేసేటువంటి ప్రక్రియని మనకు మహర్షుల ద్వారా అందించడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇది మనం మానవ జీవితంలో ఉపయోగించడం మంచిది.